ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క నూతన భాగంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఈ మాటలు రాస్తున్న పౌలు భక్తుడు తన యొక్క సమృద్ధి అయిన స్థితిలో, సంపన్నమైన పరిస్థితులలో, కడుపు నిండిని ఉన్నప్పుడు వచ్చు తృప్తి గురించి చెప్పట్లేదు. కానీ పరిస్థితులతో సంబంధం లేకుండా, అది లేమిడి అయినా, బాధ అయినా, ఆకలి అయినా, ఉపద్రవాలైనా తను ఆ సంతృప్తి పోగొట్టుకోలేదు అనే మాట మనకు చెప్తున్నాడు. ఆ సంతృప్తి బయట నుంచి వచ్చేది కాదు, ఏదో తెచ్చి పెట్టుకునేది కాదు, కానీ లోనుంచి వచ్చేది. ఆ ప్రేమ, సమాధానం, సంతోషం, తృప్తికరమైన జీవితం. అది ఎంతది లేమిడిలోనైనా ఆ తృప్తి మనం కలిగి ఉంటాం. ఎంత లేమిడిలోనైనా ఆ ముఖంలో ఆ చిరునవ్వు పోగొట్టుకోము. అయితే అది ఎందుకు అనుభవిస్తాము? ఆ బాధ మనం ఎందుకు అనుభవిస్తామంటే ఆయనను మన రక్షకుడిగా అంగీకరించకపోవడం. మనం ఎవరికో మన ప్రతి పరిస్థితిని అప్పజెప్పేస్తాం, చెప్పుకుంటా ఉంటాము, అయ్యా ఇట్లా జరిగింది, అలా జరిగింది అని. కానీ అదే ప్రభు దగ్గరికి వచ్చి మన హృదయాన్ని ఆయనకి ఇచ్చి, ఆయనను మన రక్షకుడిగా అంగీకరించి, మన జీవితానికి ఆయనను ప్రభువుగా చేసి, సమస్తం ఆయనకు అప్పగించి, ఆయన ఇచ్చిన ఆ దివ్య లేఖనాలను మనం సంపూర్ణంగా నమ్మట ద్వారా మనం ఆ సంతోషాన్ని పొందుతాం. కొందరు, ఒక భక్తుడు దగ్గరికి వచ్చి ఒక ఆయన అంటాడు కదా, నీవు నమ్ముతావా యోనా చేప కడుపులో ఉన్నాడు అని? అయితే ఆ దైవజనుడు ఇలా అంటాడు, నేను యోనా చేప కడుపులో 3 రోజులు ఉన్నాడని నమ్మడమే కాదు, ఒకవేళ చేప యోనా కడుపులోనే 3 రోజులు ఉన్నది, అయినా సజీవంగా బయటికి వచ్చింది అన్నా కూడా నేను నమ్ముతా. అది ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా ఆయన లేఖనాలను నమ్మడం, విశ్వసించడం, తద్వారా మనకున్న రాబోతున్న ఏ పరిస్థితుల మీదైనా మనం అధిగమించవచ్చు. లేకపోతే ఈ వాక్యమే మనకు ఆధారం లేకపోతే మన జీవితం గడపడం చాలా కష్టమైపోతుంది. ఆ విశ్వాసం మనం కోల్పోతాం, చంచలంగా అయిపోతాం, తృప్తి కలిగి లేక నష్టపోతాం. అటువంటి ఊగిసలాడుతున్న బ్రతుకులో ఒకవేళ నీవు కూడా ఉంటే మేము మిమ్మల్ని ప్రభు తట్టు ఆహ్వానిస్తున్నాం. ఆయన మీద ఆధారపడ్డం అంటే, నీ దగ్గర ఏమీ లేకపోతే ఆయన వాక్యం దగ్గరికి రా, ఉన్నది ఉన్నట్లుగా నమ్ము, దేవుడు వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని ముందుకు పోదాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు మాకిచ్చిన దేవా ఆ నుంచి వచ్చిన సంతృప్తి కొరకై మీకు వందనాలు. దాని కొరకు ప్రయాసపడితే మాకు రాలేదు, కానీ దేవా ఉచితంగా నీ దగ్గర నుంచి వచ్చి పొందినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ, దేవా నీ మీద ఆధారపడుటకు, నీ వాక్యాన్ని సంపూర్ణంగా నమ్ముట ద్వారా మాకు కలిగి ఉండు సంతృప్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.